హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 15. మరుసటి రోజు ఆఫీస్‌లో మైథిలితో సహా స్టాఫ్ అందరూ బొకేస్ పట్టుకొని కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తుంటారు. లేడీస్ ఎంప్లాయీస్ లైన్‌లో చివర్లో నిలబడ్డ మైథిలి బొకే పట్టుకొని నిలబడి ఆలోచిస్తూ, ఇప్పుడు ఈ కళ్యాణ్ నన్ను జాబ్‌లో ఉంచుతాడా? తీస్తాడా? నేను ఈ కంపెనీలో ఎంప్లాయ్ అని ఈ పాటికే తెలిసి ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఉండగానే కళ్యాణ్ కారు వచ్చి ఆగుతుంది. సెక్యూరిటీ వెళ్ళి కార్ డోర్ తీయగానే కళ్యాణ్ కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని కావాలని ఓ స్టైల్లో కార్ దిగుతాడు. ఆ కంపెనీ మేనేజర్ కళ్యాణ్కి ఎదురు వెళ్ళి రిసీవ్ చేసుకుని తీసుకుని వస్తుంటాడు. వావ్! మన కొత్త బాస్ భలే ఉన్నాడే అని అనుకోవడం మొదలు పెడతారు మైథిలి పక్క నిలబడ్డ లేడీ స్టాఫ్. ఇక్కడ రాసే సీన్స్ ఒకరి ఉద్దేశించినవి కాదు, పూర్తిగా నాకు కల్పితం. నిజమేనే, ఇలాంటి బాస్ ఉంటే అసలు ఆఫీస్కి లీవ్ పెట్టాలనిపించదు అని మరొకరు. లీవులు పెట్టడం కాదు, ఇంత హ్యాండ్సమ్ బాస్ ఉంటే 24 అవర్స్ నేను ఆఫీస్లోనే ఉంటాను. ఈ బాస్ని పడేయటమే ఇక నుంచి ఈ ఆఫీసులో నా పని అని మరొకరు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలకు మైథిలి విచిత్రంగా చూస్తూ, ఈ పిచ్చి మొహాలు ఆ మెంటలోడి గురించి తెలియక ఏదేదో ఊహించుకొని మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటుంది. కళ్యాణ్ మెట్లెక్కి లోపలికి వస్తూనే మైథిలి కోసం వెతుకుతూ తను చివర్లో ఉండటం చూస్తాడు. అప్పటి వరకు మెంటలోని తిట్టుకున్న మైథిలి కళ్యాణ్ లోపలికి రావడం చూసి పెదవుల మీద చిన్న చిరునవ్వు వెలుగుతూ, నన్ను జాబులో నుంచి తీసేయకుండా ఉంటే కళ్యాణ్కి కాస్త దగ్గరై బాబుని చూసే ప్రయత్నం చేస్తాను అని అనుకుంటుంది. కళ్యాణ్ లోపలికి రాగానే మేనేజర్ స్టాఫ్ని పరిచయం చేస్తుంటాడు. ఒక అమ్మాయి కళ్యాణ్కి బొకే ఇచ్చి హార్ట్లీ వెల్కమ్ సార్ అని చెప్తూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాపుతుంది. ఈ మెంటలోడికి నేను తప్ప మిగతా అమ్మాయిలు తేళ్ళు జర్రుల్లాగా కనిపిస్తాడనే విషయం వీళ్ళకి తెలియదు కదా పాపం. షేక్ హ్యాండ్ కాదు కదా, చిటికెన వేలు కూడా ముట్టుకోడు అని కాన్ఫిడెన్స్గా అనుకుంటూ ఉండగా, హాయ్ బ్యూటీ, యు ఆర్ సో క్యూట్ అంటూ కళ్యాణ్ ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి కొంటెగా కన్నుగీటుతాడు. కళ్యాణ్ మాటలకి ఆ అమ్మాయి సిగ్గుతో మిలకలు తిరుగుతుంటే ఆ దృశ్యం చూస్తున్న మైథిలికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది. ఆ అమ్మాయి అంతే మిలకలు తిరుగుతూ థ్యాంక్ యూ సార్ అని అంటుంది. అటెండర్ ఆ బొకే అందుకోగానే తన పక్కన ఉన్న అమ్మాయి కూడా బొకే ఇస్తూ వెల్కమ్ సార్ అని అంటుంది. కళ్యాణ్ కొంటెగా చూస్తూనే ఆ బొకే అందుకొని, వావ్! ఇండియాలో ఉన్న అందం అంతా నీ మొహంలోనే కనిపిస్తుంది డార్లింగ్ అంటూ ఆ అమ్మాయి మొహం మీద చూపుడు వేలుతో రాస్తుంటాడు. తను చూస్తుంది నిజమా కాదా అనే భ్రమలో మైథిలి ఉండిపోతుంది. ఆ అమ్మాయి కూడా మెలకలు తిరుగుతూ థ్యాంక్ యూ సార్ అని అంటుంది. తర్వాత జెంట్స్ నుంచి కూడా నార్మల్గా బొకే అందుకొని వాళ్ళు విష్ చేస్తుంటే థ్యాంక్ యూ అని ఏదో అయిష్టంగా చెప్తున్నట్టుగా నటిస్తూ అమ్మాయిల దగ్గర మాత్రం ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు. అలా వరుసగా అమ్మాయిలతో రొమాంటిక్గా మాట్లాడుతూ మైథిలి పక్కన ఉన్న అమ్మాయి దగ్గరికి వస్తాడు. ఆ అమ్మాయి బొకే ఇస్తూ జెంటిల్మెన్ లాగా ఉన్నారు సార్ అని అంటుంది. కళ్యాణ్ మైథిలి వైపు ఓరగా చూస్తూనే ఐఎమ్ నాట్ జెంటిల్మెన్, ఐఎమ్ స్వీట్ ప్లే బాయ్. అమ్మాయిలంటే నాకు పిచ్చి. 5 సంవత్సరాల నుంచి అమ్మాయిలతో బెడ్షేట్ చేసుకుంది నాకు రోజు గడవలేదు అంటూ ఆ అమ్మాయికి కన్నుగీటి తన క్యారెక్టర్ మీద తనే బురద చల్లుకుంటూ ఓవర్ యాక్టింగ్ చేస్తుంటాడు. ఆ మాటలు, ఆ చేష్టలు చూస్తుంటే మైథిలికి చుక్కలు కనిపిస్తుంటాయి. తర్వాత మైథిలి దగ్గరికి వచ్చి తనని చూస్తుంటాడు. మైథిలి కూడా అందరిలాగానే బొకే ఇచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంది. తనకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం అంటూ 2 చేతులు జోడిస్తాడు. కళ్యాణ్ ప్రవర్తనకి మైథిలి మరో షాక్ తగిలినట్టుగా ఉంటుంది. తన పేరు మైథిలి సార్, కొత్తగా జాయిన్ అయింది అని పరిచయం చేస్తాడు మేనేజర్. ఓ అలాగా అని, ఓకే గాయ్స్, నేను ఈ కంపెనీని కొన్నానని మీకు తెలుసు కదా, మీకు ఇక్కడ జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే
ఏ అభ్యంతరం లేకుండా జాబ్ చేసుకోండి. లేదు మేము వెళ్ళిపోతాము అంటే అది పూర్తిగా మీ ఇష్టం అని చెప్తాడు మైథిలిని ఉద్దేశిస్తూ. లేదు సార్ మేము ఇక్కడే జాబ్ చేస్తాము అని అంటుంటారు మిగతా ఎంప్లాయీస్. మైథిలి దగ్గర నుంచి ఏమైనా ఆన్సర్ వస్తుందేమని చూస్తుంటాడు. కానీ మైథిలి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. అగ్రిమెంట్ ప్రకారం ఉండాలని చెప్పి నేను ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టను. ఎవరైనా ఇప్పుడు చెప్పని వాళ్ళు ఉంటే ఆలోచించుకొని మీ నిర్ణయం తర్వాతైనా చెప్పొచ్చు అంటాడు. ఓకే సార్ అంటారు అందరూ. నా క్యాబిన్ ఎక్కడ మేనేజర్ అని అడుగుతాడు మేనేజర్ వైపు చూస్తూ. పదండి సార్ చూపిస్తాను అంటాడు మేనేజర్. కళ్యాణ్ మైథిలిని ఓరగా చూస్తూనే మేనేజర్ వెంట వెళ్తుంటాడు. మేనేజర్ కళ్యాణ్ని క్యాబిన్లో తీసుకెళ్ళి ఇదే సార్ మీ క్యాబిన్ కూర్చోండి అంటూ చైర్ చూపిస్తాడు. కళ్యాణ్ క్యాబిన్ చూస్తూ కూర్చోగానే కాఫీ పంపిస్తాను సార్ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ సిస్టమ్ ఆన్ చేసుకొని సీసీ ఫుటేజ్ ద్వారా వర్క్ చేసుకుంటున్న మైథిలిని చూస్తూ జాబ్లో ఉంటుందా మానేసిపోతుందా, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ కంపెనీలో తనని ఓ ఎంప్లాయీగా చూస్తానని అస్సలు ఊహించలేదు అని బాధపడుతుండగా అటెండర్ వచ్చి కాఫీ పెడతాడు. కళ్యాణ్ కాఫీ తాగుతూ మేనేజర్తో ఆ కంపెనీ బిజినెస్ విషయాల గురించి మాట్లాడుతుంటాడు. ఇలా కొద్దిసేపు తర్వాత మైథిలిని రమ్మని చెప్పండి అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి మైథిలి రావడం కళ్యాణ్ గమనించి చైర్లో నుంచి లేచి ఓ స్టైల్లో చైర్ పట్టుకొని నిలబడి ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ హాయ్ స్వీటీ, రాత్రి నీతో బెడ్ షేరింగ్ నాకు భలే మత్తెక్కిచ్చిందో తెలుసా అనే మాటలు వినపడి మైథిలి డోర్ దగ్గరే ఆగిపోయి కళ్యాణ్ మాటలు వింటుంటుంది. చిలిపి, రాత్రి నన్ను అసలు నిద్రపోనిచ్చావమ్మా అంటూ స్వీట్ మెంటలోడు మెలకలు తిరుగుతూ నటిస్తుంటాడు. మైథిలి ఆ మాటలు వింటూ అక్కడే స్టన్ అయిపోయి ఆగిపోతుంది. రాత్రి ఏమన్నా సుఖమా అది, నా బాడీ అంతా షేక్ అయిపోయింది పో నీ దెబ్బకి. మళ్ళీ మళ్ళీ నీ పెదవులను యాపిల్ పండులా కొరికేయాలనిపిస్తుంది అంటూ స్వీట్ మెంటలోడు ఓవర్ యాక్టింగ్ పీక్స్లోకి పోతుండగా ఆ మాటలు వినలేక మైథిలి దగ్గరికి వచ్చి గొంతు సవరించుకుంటూ దగ్గుతుంది. దాంతో కళ్యాణ్ తనని అప్పుడే చూస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఓకే స్వీటీ, మధ్యలో పానకంల పుడకలాగా చెడగొట్టే వాళ్ళు వచ్చారు. రాత్రి మన మధ్య జరిగిన అల్లరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ స్వీటీ అని దీర్ఘం తీసి చెప్తాడు. పానకంల పుట్టకానందుకు మైథిలి కోపంగా చూస్తూ ఈ మెంటలోడికి బాగా ఎక్కువైంది అని తిట్టుకుంటుంది. చేతిలో ఉన్న ఫోన్ పక్కకు పెట్టి చైర్లో కూర్చొని కూర్చో మైథిలి అని అంటాడు. మైథిలి కూర్చొని నన్ను రమ్మన్నారంట దేనికి కళ్యాణ్ అని అలవాటుగా అని సారీ దేనికి రమ్మన్నారు సార్ అని అడుగుతుంది. పర్వాలేదు, ఇబ్బంది పడుతూ సార్ అని పిలవాల్సిన అవసరం లేదు, నన్ను ఎప్పట్లా కళ్యాణ్ అని పిలువు అని అంటాడు. ఓకే అని అంటుంది. నేను ఎలా ఉన్నాను అంటే అప్పటికిప్పటికీ చాలా మారిపోయాను కదా అని అడుగుతాడు ఫోజులు కొడుతూ. అవును, చాలా మారిపోయాం, అప్పటికంటే ఇప్పుడు మెంటలు ఇంకా ఎక్కువయ్యాయి అని అనుకుంటుంది కోపంగా చూస్తూ. ఏంటి అంటాడు కాస్త కోపంగా. కోపంగా చూసేసరికి కాస్త భయపడుతూ అదే అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయావని చెప్తున్నాను అని అంటుంది తడబడుతూ. ఫస్ట్ చెప్పిందే నిజం. నిజంగానే నాలో మెంటలు బాగా పెరిగిపోయాయి. ఏం చేద్దాం, నా మెంటల్ కూడా ఫ్యాన్స్ ఉండిపోయారు. నా మెంటల్ తగ్గిస్తే వాళ్ళు హర్ట్ అవుతున్నారు. అందుకే నా మెంటల్తో తిరిగి ఇండియా వచ్చాను అని అంటాడు. ఓకే, మెంటల్ గురించి మాట్లాడడం ఆపి అసలు విషయానికి వద్దామా, నన్ను ఎందుకు రమ్మన్నావు అని అడుగుతుంది. చేతికి తగిలిన గాయం తగ్గిపోయిందా అని అడుగుతాడు. తగ్గిపోయింది అని అంటుంది. కొన్ని క్షణాల మౌనం తర్వాత తన మొహంలోకి ప్రేమగా చూస్తూ నీకు ఈ జాబ్ చేయటం అవసరమా, ఎంచక్క నువ్వు ఇంట్లోనే హాయిగా ఉండొచ్చు కదా, నీకు ఈ శ్రమ అంతా ఎందుకు అని అడుగుతాడు. నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నది లేదు, నా చదువు అయిపోయిన దగ్గర నుంచి జాబ్ చేస్తూనే ఉన్నాను కదా, ఇప్పుడు కూడా అంతే అని అంటుంది. సో జాబ్ చేస్తానంటావు అంతేనా అని అంటాడు. అవును అని అంటుంది. ఇది నీ కంపెనీ అయిన ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో ఒక బ్రాంచ్ అని అర్థమవుతుంది కదా
అని అడుగుతాడు. ఇప్పుడు ఇది నా కంపెనీ కాదు. ఈ కంపెనీలో నేను ఒక ఎంప్లాయీని మాత్రమే అని అంటుంది. పిచ్చి మొహమా, అశ్వత్థామ అంజలి గల గారాల పుత్రికవేనా? నీకోసమే నేను ఈ కంపెనీలని కొన్నాను. ఎప్పటికైనా మళ్ళీ వీటిని నీ సొంతం చేస్తాను. ఈ కంపెనీలకి ఐశ్వర్యం లేనికి ఎప్పటికైనా నువ్వు తిరిగి ప్రిన్సెస్ కావాల్సిన దానివే అని మనసులో అనుకొని, ఓకే, ఇక నీకేదైనా ఇబ్బందిగా ఉంటే నాకు వెంటనే చెప్పు అని లేస్తాడు. అలాంటిదేమీ ఉండదు, అందరితో పాటు నేను అని అంటుంది తను కూడా చైర్లో నుంచి లేస్తూ. సో తను ఇక్కడ జాబ్ మానేసి వెళ్ళదని అర్థమైంది అని అనుకొని, పదా వెళ్దాం అంటూ ఆ క్యాబిన్ నుంచి ఇద్దరు బయటకు వస్తారు. ఓకే గాయస్, నేను ఈ బ్రాంచ్కి రావడం చాలా తక్కువ, అప్పుడప్పుడు వస్తుంటాను. ఇక్కడ వర్క్ అంతా కూడా మేనేజర్ చూసుకుంటూ నాకు రిపోర్ట్ చేస్తుంటాడు అని చెప్తాడు. అయ్యో సార్, మీరు రోజు రారా అంటూ అమ్మాయిలు ఫీల్ అవుతూ చూస్తుంటారు. మైథిలి ముందు కళ్యాణ్ మళ్ళీ ఓవర్ యాక్టింగ్ మొదలు పెడుతూ అమ్మాయిల ముందుకు వెళ్ళి అందులో ఉన్న ఒక అమ్మాయి నడుము మీద చేవేసి, మిమ్మల్ని మీట్ అవడం కోసమేనా రావాలని నాకు ఉంటుంది, కానీ ఏం చేయను, ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్గా నేను చాలా బిజీ. అయినా సరే అప్పుడప్పుడు నిన్ను మీట్ అవడం కోసమైనా నేను వస్తాను డార్లింగ్ అంటూ తన బుగ్గ నొక్కుతాడు. ఆ అమ్మాయి తెగ సంతోషపడుతూ థ్యాంక్ యూ సార్ అంటుంది. మైథిలికి అదంతా చూస్తుంటే చిర్రెత్తిపోతుంటుంది. ఓకే బ్యూటీస్ బాయ్ అంటూ వాళ్ళ బుగ్గలు గిల్లి మైథిలిని ఓరగా చూస్తూనే బయటకొచ్చి కారు ఎక్కుతాడు. కార్ కాస్త దూరం వెళ్ళగానే ఇరిటేట్ అవుతూ కార్ ఓ పక్కగా ఆపి దిగి, చిచ్చి, ఒక్కొక్కరిని దిబ్బ మొహాలు బర్రె మొహాలా ఉన్నట్టు ఉన్నాయి, కర్మ, నా ఎనిమిని తాకిన చేతులతో వాళ్ళని తాకాల్సి వచ్చింది అని తిట్టుకుంటూ షర్ట్ హ్యాండ్స్ పైకి అని భుజాల వరకు స్కిన్లో కలిసిపోయి ఒక్కదాని మీద ఒకటి వేసిన గ్లౌజెస్ని విప్పుతుంటాడు. ఆవిడ గారిని తలుచుకుంటూ నేను మడి కట్టుకొని కూర్చున్నానని అనుకోవద్దు కదా, నేను కూడా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని తను అనుకోవాలి. ఛీ, వాళ్ళని గ్లౌజెస్తో ముట్టుకున్నా ఒళ్ళంతా కంపరంగా ఉంది, ఇంటికి వెళ్ళి త్వరగా స్నానం చేయాలి అని అనుకొని 2 చేతులకి పెట్టుకున్న గ్లౌజెస్ తీసి పడేసి, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, స్నానం చేసి ఈ చేతులు రుద్ది కడుక్కునే వరకు నేను కళ్యాణి కాలేను అని అనుకొని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటాడు. కొంతసేపటికి షవర్ కింద నిలబడి తన ముందు ఇలా ఇంకెన్నిసార్లు నటించాలో అని అనుకుంటూ గేదెలను తోమినట్టుగా ఆ చేతులను తోముతుంటాడు. మరుసటి రోజు మెయిన్ బ్రాంచ్ ఆఫీస్లో ఉన్న కళ్యాణ్ ఎదురుగా కూర్చున్న మేనేజర్తో మాట్లాడుతూ, నాకు పిఏ కావాలని చెప్పాను కదా, మన ఎంప్లాయీస్లోనే ఎవరైనా పిఏగా సెలెక్ట్ చేయండి అని అంటాడు. ఓకే సార్, అన్ని బ్రాంచెస్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇన్ఫామ్ చేస్తే దాన్ని బట్టి సెలెక్ట్ చేద్దాము అంటాడు మేనేజర్. త్వరగా ఆ పని కానివ్వండి అంటాడు కళ్యాణ్. అలాగే సార్ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోతాడు. మళ్ళీ స్వీట్ మెంటలోడికి పిఏగా ఎనిమిని తీసుకొద్దామా? స్టోరీ ఈజ్ బ్యాక్. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.